ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విచిత్రమైనటువంటి బైబిల్ వాక్యాలు ధ్యానాలుగా మీ దగ్గరికి ఈ వెయిట్ మినిట్ ప్రోగ్రాం ద్వారా తీసుకొస్తూ ఉన్నాను. లేవి కాండము 26 8 ఈ విధముగా మోషే గారు రాశారు. ఏమనంటే, దేవుడు చెప్పారు, మీలో 5 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుమును. లెక్కలు చూస్తే 5 మంది 100 మందిని తరిగితే 100 మంది ఎంతమందిని తరుగుతారు? లెక్కను బట్టి చూస్తే 5 మంది 100 మందిని తరిగితే పక్కన 5లో 5 పక్కన 0 వేస్తే 50 మంది 100 మందికి 0 కలిపితే 1000 మందిని తరుగుతారు. సో 100 అవ్వాలంటే 52 సార్లు కనుక 100 మంది ఎంతమందిని తరవాలి? 2000 మందిని తరవాలి. అంతే కదండి. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే, 5 మంది ఎంతమందిని తరుగుతారట? 100 మందిని. 100 మందిని ఎంతమందిని తరుగుతారట? 10,000 మందిని. 2,000 మందిని తరిమే బదులు 10,000 మందిని తరుగుతారంటే 5 రెట్లు ఎక్కువ. ఏంటిది? ఈ లెక్కలు ఎలా సరిపోతున్నాయి? ఎలా సరిపోతాయి అంటే, లెక్కలు ప్రకృతి సంబంధమైనటువంటి ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంది. 2 + 2 4 +1 5 +5 10 అలాగా ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంది. కానీ దేవుని నియమాలు, దేవుని ప్రిన్సిపల్స్ ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన బలం మీద, ఆయన జ్ఞానం మీద. కనుక ఆయన తీసుకొచ్చి ఆయన చేసే కార్యాలు కానీ, ఆయన చెప్పే మాటలు కానీ, ఆయనకి సంబంధించినటువంటి విషయాలు ప్రకృతి సంబంధమైనటువంటి ప్రిన్సిపల్స్ మీద మీరు కానీ ఆధారపడి వాటిని ఇరికించాలనుకుంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అందుకే సైన్స్ ద్వారా దేవుణ్ణి ప్రూవ్ చేయాలా? ప్రూవ్ చేయగలిగితే చేసుకోండి, ప్రయత్నించండి. నాకు అక్కర్లేదు. ఎందుకంటే విశ్వాసం అనేది సైన్స్కి అతీతమైనది. వై? బికాస్ విశ్వాసం సంథింగ్ యూ కెనాట్ సీ ఆర్ ఫీల్ ఆర్ టచ్. విశ్వాసం అనేది నువ్వు తాకలేవు, నువ్వు చూడలేవు, నీకు కనబడదు. కానీ దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. నాకు ఎందుకు కనబడటం లేదంటే నువ్వు అడుగు, ఆయన్ని అడుగు. నన్ను కాదు అడగవలసింది. నువ్వు చూసావా అంటే ఎస్ నేను చూశాను. నువ్వు విన్నావా అంటే నేను విన్నాను, అందుకే నేను నమ్ముతున్నాను. నువ్వు కూడా ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ని నువ్వు గ్రహించాలని, గమనించాలని నీకు ఉంటే ఆయన అడుగు, ఆయనతో మాట్లాడు. ఆయన కనబడటం లేదు కదా, నేను ఎలా మాట్లాడను అంటే అదే సమస్య. కనబడని దేవుణ్ణి నువ్వు ఉన్నాడని నువ్వు నమ్మటం అవసరం. అలాగే 5 మంది 100 మందిని తరుముతారు అని చెప్తున్నారు. అది ఓకే, 5 మంది బలవంతులు అనుకోండి, ఓకే. ఇంకా నన్ను అడిగితే దేవుడు చెప్పిన మాటకి నేను ఇంకా కలుపుతున్నాను. కలపగలిగినటువంటి పెద్దోండని కాదు. 5 మంది అనగా 5 రాళ్ళు తీసుకున్నాడు దావీదు. కానీ ఆజానుభావుడైనటువంటి వాడిని కొట్టడానికి ఒకే ఒక్క రాయి సరిపోయింది. వాడి హైట్కి బహుశా మోకాళ్ళంత ఎత్తు కూడా లేడు దావీదు, బాలుడు. ఈ బాలుడు ఒకే ఒక్క రాయి తీసుకుని వడిసలతో తిప్పి కొడితే ఇక్కడ తగిలింది, అది ఒక్కటే ఎక్స్పోజ్ ప్లేస్, మిగతాదంతా కవచం వేసుకున్నాడు. అక్కడ రాయి లోపలికి వెళ్ళిపోయి ఒప్పుకోలిపోయి చచ్చాడు గొలయొత్తు. కనుక అసాధారణమైన మనకి కంటికి కనబడని మన జ్ఞానానికి మించిన దేవుని శక్తితో ఆయన 100 మందిని 10,000 మందిని తరవటానికి వాడుకోగలిగిన దేవుడు. దేవుని బిడ్డలారా, 100 మంది ఉండక్కర్లేదు. వాస్తవానికి చూస్తే పెద్ద సైన్యం వచ్చిందట. మేము ఉంటాం మీతో, గిదియోను సైన్యం, యుద్ధానికి వెళ్దాము అని. తిరిగి వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోండి అని దేవుడు చెప్పమంటే చెప్తే వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. వీళ్ళకి కూడా ఒక పరీక్ష పెట్టు, వీళ్ళు కూడా నాకు ఎక్కువ, అంతమంది అక్కర్లేదు అని చెప్తే ఓ పరీక్ష పెట్టేటప్పటికి 9,700 మంది ఫెయిల్ అయిపోయారు పరీక్ష. 300 మంది పాస్ అయ్యారు. 300 మంది యుద్ధానికి వెళ్ళారు. చెత్త కింద శత్రువుల్ని ఓడగొట్టేసి యుద్ధం గెలిచారు. కాబట్టి దేవుడు మహిమ పొందాడు అక్కడ. 300 మంది ఉన్నారు కనుక ఆజానుభావులు వాళ్ళు యుద్ధం గెలిచారని చెప్పుకోవడానికి కాదు, దేవుని మహిమ పొందటానికి సంసోను చేతిలో ఒక గాడిద దవడ ఎముక చాలు 1000 మందిని ఫిలిష్తీయులను కొట్టాడు ఆ దవడ ఎముక తీసుకుని ఒక్క వ్యక్తి. కనుక ఒక్క వ్యక్తి, 1 with God is the majority. దేవునితో ఒక్క వ్యక్తి ఉంటే చాలు, తప్పకుండా విజయం ఇస్తారు మీకు. నీ ఎదుట ఏమి నిన్ను వేధిస్తుంది, బాధ పెడుతుంది, నిన్ను దేని బట్టి నువ్వు కృంగిపోతున్నావో నాకు తెలియదు. దేవుడు చెప్తున్నారు నీతో, నిన్ను పైకి లేపుతారు దేవుడు. నీకు
ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. నీకు అసాధ్యం అనుకున్నది దేవుడు చేయి పట్టుకుని అవతల నడిపించబోతున్నారు. నీకు ఆ పరీక్ష సెలక్షను పాస్ అవటం, ఆ సెలక్షన్ నువ్వు ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అవుతావా లేదా అని ఆందోళనగా ఉందా? నీకు ఆ ఎగ్జామ్ పాస్ అవుతావా లేదా అని ఆందోళనగా ఉందా? నీకు ఆ హాస్పిటల్ బెడ్ మీద నుండి నువ్వు లేవగలవా లేదా అని అనుమానంగా ఉందా? నా దేవుడికి అసాధ్యం అనేది ఏదీ లేదు. హీ కెన్ డూ ఆల్ థింగ్స్, వీ కెన్ డూ ఆల్ థింగ్స్, హీ కెన్ డూ ఆల్ థింగ్స్ అండ్ వీ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ us. ఆయనకి అసాధ్యం అనేది ఏదీ లేదు. ఆయన అన్నీ చేయగలడు. ఆయనతో నువ్వు ఉన్నావు కనుక ఆయనను బట్టి, క్రీస్తు వారిని బట్టి నువ్వు సమస్తము చేయగలవు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభా, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుధపరచుకోండి, బలపరచండి. నాకు అసాధ్యం, నేను వెళ్ళలేను, నేను చేయలేను, నేను లేవలేను, నేను బ్రతకలేను, నేను చచ్చిపోతాను, నా కూతురికి పెళ్ళి కాదు, నా కొడుక్కి జీతం పెరగదు, ఏంటో మేము ఇంతే అని నీ బిడ్డలు కుమిలిపోయి కృంగిపోయి ఉన్నారు. నో లార్డ్, యూ క్యాన్ డూ థింగ్స్, ప్రూవ్ ఇట్ టు దెమ్. వాళ్ళకి రుజువు చేయ ప్రభా. నువ్వు రుజువు చేయగలిగిన దేవుడివి. నేను నిన్ను రుజువు చేయటం కాదు, నువ్వు రుజువు చేసుకోగలిగిన దేవుడు ప్రభా. నేను నిమిత్త మాత్రమే ఈ మాటలు చెప్పి నేను నీ బిడ్డలకి ప్రకటిస్తున్నాను. ఈ మాటల ద్వారా ప్రభా నువ్వు రుజువు చేసుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.